ఫ్యాక్ట్ నెంబర్ 1. మనలో చాలా మందికి టైం ట్రావెల్ మీద చాలా ఆసక్తి ఉంటుంది. అందుకే టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద వచ్చిన ఏ మూవీ అయినా, సిరీస్ అయినా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటాం. అయితే మన ఇండియాలో అన్ని మూవీస్ కి సెన్సార్ సర్టిఫికేషన్ ఇచ్చి రేటింగ్ ఇచ్చినప్పుడు అందులో కొన్ని సీన్స్ ని సెన్సార్ చేసినట్లు చైనాలో కూడా ఇలా టైం ట్రావెల్ మీద వచ్చే కంటెంట్ ని సెన్సార్ చేస్తుంటారట. కేవలం మూవీసే కాదు, ఈ టైం ట్రావెల్ ని ఫీచర్ చేసే ఏ టీవీ షో అయినా సెన్సార్ చేయడం జరుగుతుంది. చైనాలో ఇదొక మ్యాండేటరీ స్టెప్ అట. ఫ్యాక్ట్ నెంబర్ 2. టింబర్ ఇండస్ట్రీస్ లో వుడ్ కటింగ్ కి సాధారణంగా చైన్ సాస్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మీకు తెలుసా, ఈ చైన్ సాస్ అనేవి వాస్తవానికి 18th సెంచరీలో ఇద్దరు స్కాటిష్ డాక్టర్స్ కలిసి కనిపెట్టారట. డాక్టర్స్ కి చైన్ సాతో సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అదే మరి ట్విస్ట్. ఈ చైన్ సా ప్రోటోటైప్ ని ఆ డాక్టర్స్ ఇద్దరు వుడ్ కటింగ్ కోసం కాదు, దీన్ని ఒక సర్జికల్ టూల్ గా చైల్డ్ బర్త్ అప్పుడు డిఫికల్టీస్ కోసం కనిపెట్టడం జరిగిందట. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీకు తెలుసా, ఏ హాలీవుడ్ మూవీలో కూడా విలన్స్ ఎవరు కూడా ఐఫోన్ ని యూజ్ చేసి ఉండరు. ఎందుకంటే యాపిల్ కంపెనీ అసలు మూవీస్ లో ఉండే విలన్స్ ని ఎప్పుడు కూడా ఐఫోన్స్ ని యూజ్ చేయనివ్వదు. దీన్ని నైవ్స్ అవుట్ డైరెక్టర్ అయిన రియాన్ జాన్సనే కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇలా విలన్స్ ఐఫోన్ యూజ్ చేయడం వల్ల దానికి నెగటివ్ పబ్లిసిటీ వస్తుందని యాపిల్ కంపెనీ ఇలాంటి రూల్ ని పెట్టడం జరిగిందట. ఫ్యాక్ట్ నెంబర్ 4. చాలా మంది మగవాళ్ళకి టీ తాగేటప్పుడు వారి మీసం లేదా ముస్టాచ్ అనేది ఆ కప్ లో పడడం జరుగుతుంది. పెద్ద మీసం ఉండేవారికి ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే విక్టోరియన్ ఎరాలో ఉండే టీ కప్స్ చాలా వరకు ఇలా ముస్టాచ్ పడకుండా ఉండేలా స్పెషల్ టీ కప్స్ ని డిజైన్ చేయడం జరిగిందట. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఈ స్క్రీన్ మీద కనబడే పిక్చర్ లో ఉన్నవి స్పైకీ సూట్స్. ఇవి చాలా ప్రమాదకరమైన ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. వీటిని 18th సెంచరీ కాలంలో సైబీరియన్ దేశంలోని అక్కడుండే హంటర్స్ చాలా వరకు వైల్డ్ బేర్స్ ని హంట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఉపయోగించేవారట. ఫ్యాక్ట్ నెంబర్ 6. మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే మీలో ఎవరికైనా పంటి నొప్పి పుట్టేటప్పుడు దాంతోపాటు హెడేక్ కూడా కలుగుతుంది. దీనికి కారణం మీ టూత్ కి కనెక్ట్ అయి ఉండే ట్రైజెమినల్ నర్వ్. ఇది మీ ఫేస్ లో ఉండే సెన్సరీ నర్వ్ అన్నమాట. అందుకే మీ పంటి నొప్పి కలిగేటప్పుడు దాంతోపాటు తలనొప్పి కూడా కలుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఇప్పుడంటే అలారం క్లాక్స్ లాంటివి వచ్చి మనల్ని నిద్ర లేవడానికి సహాయపడుతున్నాయి గానీ, ఇవి లేని కాలంలో చాలా మంది మనుషులు ఇలా స్క్రీన్ మీద కనిపించే విధంగా క్యాండిల్స్ మధ్యలో నెయిల్స్ గుచ్చి ఒక ప్లేట్ లో పెట్టేవారట. ఆ బర్నింగ్ టైం ని క్యాల్కులేట్ చేసుకుని ఆ ప్లేస్ కి అది కరిగిన నెయిల్స్ పడి ఆ సౌండ్ కి నిద్రలేచేవారట. ఫ్యాక్ట్ నెంబర్ 8. డాగ్స్ అనేవి చాలా తెలివైన యానిమల్స్ లో ఒకటి. ఇవి మనుషులకి చాలా దగ్గరైన యానిమల్స్ కూడా. అయితే డాగ్స్ లో సర్వీస్ డాగ్స్ కూడా ఉంటాయి. ఇవి స్పెషల్ గా వాటి ఓనర్స్ కోసం ట్రైన్ చేయబడి ఉంటాయి. ఒకవేళ మీలో ఎవరికైనా ఎప్పుడైనా ఒక సర్వీస్ డాగ్ వచ్చి మీ దగ్గర నించొని పిలిచేలా చూస్తే వెంటనే దాన్ని ఫాలో అవ్వండి. వాటి ఓనర్ ఎక్కడైనా చిక్కుని ఉండడం లేదా ప్రమాదంలో ఉండేటప్పుడు అవి సహాయం కోసం మీ దగ్గరికి రావచ్చు. ఇలా మీరు ఒకరి ప్రాణాలు కాపాడే అవకాశం కూడా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఈ ప్రపంచంలో చాలా రిలీజియన్స్ ఉన్నట్టుగానే ద బిగ్ లెబోస్కీ అనే మూవీని బేస్ చేసుకుని కూడా ఒక రిలీజియన్ పుట్టిందట. అదే డ్యూడిజం. ఈ డ్యూడిజం అనేది గో విత్ ద ఫ్లో, బీయింగ్ కూల్ హెడెడ్, అలాగే టేక్ ఇట్ ఈజీ లాంటి కాన్సెప్ట్స్ ని ఎంకరేజ్ చేస్తుంది. ఇది ఆ మూవీలో ఉండే ప్రొటాగనిస్ట్ అయిన ద డ్యూడ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ డ్యూడిజం కనిపెట్టబడిందట. ఫ్యాక్ట్ నెంబర్ 10. పెద్ద పెద్ద గజ దొంగలు కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు కదా. అలానే 2013లో ఒక దొంగ 100 మిలియన్ విలువ చేసే డైమండ్స్ ని, గోల్డ్ ని, ఇన్ఫ్రారెడ్ హీట్ డిటెక్టర్స్, సీస్మిక్ సెన్సార్స్, డాప్లర్ రాడార్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మళ్ళీ 100 మిలియన్ పాసిబుల్ కాంబినేషన్స్ ఉండే సేఫ్ వాల్ట్ ని, అలాగే పెద్ద సెక్యూరిటీ ఫోర్స్ ని దాటుకుని మరీ దొంగలించడం జరిగింది. ఎంత గొప్ప హైస్ చేసి కూడా ఆ దొంగ చాలా సిల్లీగా ఒక తినేసి వదిలేసిన శాండ్విచ్ ని క్రైమ్ సీన్ లో వదిలేసి వెళ్ళిపోయాడు. సో దానివల్లనే అతను ఈజీగా దొరికిపోయాడు. తెలుసా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి షాపింగ్ సైట్లలో కొన్ని ప్రొడక్ట్స్ ప్రైస్లు సడన్ గా డ్రాప్ అవుతూ ఉంటాయి. వీటిని లైట్నింగ్ డీల్స్ అంటారు. ఇవి ఎంతో సేపు ఉండవు, బట్ ప్రైస్ మాత్రం చాలా తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 8,000 రూపాయలుండే ఫ్యాన్ 619 రూపాయలకి లభిస్తుంది. 549 రూపాయలుండే హిమాలయ బేబీ పౌడర్ అండ్ షాంపూ కాంబో జస్ట్ 7 రూపీస్ లభిస్తుంది. 4,500 ఉండే పిజన్ గ్యాస్ స్టవ్ అండ్ ఫ్రై పాన్స్ కాంబో జస్ట్ 1800కి లభిస్తుంది. ఇలా లైట్నింగ్ డీల్స్ లో చాలా ప్రొడక్ట్స్ చాలా తక్కువకు వస్తుంటాయి. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐఫోన్ కాస్ట్ ప్రతిరోజు ఒకేలా ఉండదు. ఏదో ఒక రోజు సడన్ గా ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఆ ప్రైస్ కి సంబంధించిన గ్రాఫ్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా సడన్ గా ప్రైస్ డ్రాప్ అయినప్పుడు SRM లూట్ డీల్స్ అనే ఛానల్ వాళ్ళు వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో వీటిని పోస్ట్ చేస్తారు. సో మీరు కూడా డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ లో పిన్ చేసిన లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయి తక్కువ ప్రైస్ కే వచ్చే వాటిని ఎక్కువ ఖర్చు పెట్టి కొనకుండా తెలివిగా షాపింగ్ చేయండి. మర్చిపోద్దు, లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ లో పిన్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఏంటబ్బే అనబడే ఒక ప్లేన్ హైజాకింగ్ ఫిల్మ్ షూటింగ్ జరిగేటప్పుడు ఆ షూటింగ్ లొకేషన్ లో నిజంగానే ఒక ప్లేన్ హైజాక్ అవ్వబడి ల్యాండ్ అవడం జరిగిందట. అయితే అప్పటికే ఆ ఫిల్మ్ కాస్ట్ యొక్క బ్యాడ్ యాక్టింగ్ వలన విసిగిపోయిన డైరెక్టర్ ఈ రియల్ హైజాక్ లో రిలీజ్ చేసిన హాస్టేజెస్ యొక్క రియల్ ఫుటేజ్ ని క్యాప్చర్ చేసి మూవీలో ఎడిట్ చేసుకోవడం జరిగింది. అంతేకాదు అందులో కొన్ని మంది హాస్టేజెస్ కి ఆ మూవీలో యాక్ట్ చేసే ఛాన్స్ కూడా ఇచ్చారట.
ఫ్యాక్ట్ నెంబర్ 12, డాక్టర్ జోనస్ సాల్క్. ఇతను ఈ ప్రపంచంలో ఒక గొప్ప డాక్టర్ కన్నా ఇంకా గొప్ప మనిషి అని కూడా చెప్పొచ్చు. మనందరికీ చిన్న వయసులో జరిగిన పోలియో వ్యాక్సినేషన్ని కనిపెట్టిన డాక్టర్ ఈయనే. అయితే ఈ వ్యాక్సిన్ మనుషులందరికీ తక్కువకి దొరకాలనే ఉద్దేశంతో దీన్ని అసలు పేటెంటింగ్ చేయకుండా వదిలేశారట. ఒకవేళ దీన్నే పేటెంటింగ్ చేసినట్లయితే దాదాపు $7 బిలియన్ సంపాదించే అవకాశం ఉండేది. ఫ్యాక్ట్ నెంబర్ 13, యాపిల్ కో ఫౌండర్ అండ్ సీఈఓ అయిన స్టీవ్ జాబ్స్ కోసం మనలో చాలా మందికి తెలిసిందే. అయితే మీకు తెలుసా, స్టీవ్ జాబ్స్ ఒక అడాప్టెడ్ కిడ్. అతన్ని పెంచిన పేరెంట్స్ అతని బయోలాజికల్ పేరెంట్స్ కాదు. ఇంకో విషయం ఏంటంటే, స్టీవ్ జాబ్స్ చాలాసార్లు అతని బయోలాజికల్ ఫాదర్ యొక్క రెస్టారెంట్ని విజిట్ చేసేవారట. అయితే వాళ్ళే ఫాదర్ అండ్ సన్ అనే కనెక్షన్ ఇద్దరికీ తెలియకపోవడం విశేషం. ఫ్యాక్ట్ నెంబర్ 14, రామ్ చరణ్. RRR తర్వాత గ్లోబల్ స్టార్డమ్ సంపాదించిన రామ్ చరణ్ యొక్క నెక్స్ట్ లైనప్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇప్పటికే దిల్ రాజు ప్రొడక్షన్లో, శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ ఎండింగ్లో ఉండగా, తన నెక్స్ట్ మూవీ డెబ్యూట్తోనే బ్లాక్ బస్టర్ అందించిన ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో అనౌన్స్ చేశారు. ఈ మూవీ మీద చాలానే ఎక్స్పెక్టేషన్స్ ఉండబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ క్రూ అంతా అసలు బుచ్చిబాబు రాసిన క్యారెక్టర్ ఊహించడమే చాలా పెద్ద విషయం, అసలు ఆ థాట్ అతనికి ఎలా వచ్చిందని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఈ 2 మూవీస్ తర్వాత మరొకసారి సుకుమార్ డైరెక్షన్లో తీయబోతున్నారట. అసలుకే పుష్ప తర్వాత మూవీ అంటే ఇంకా ఏ రేంజ్లో ఉండబోతుందో మీరే ఊహించుకోండి. ఆల్రెడీ దీని ఇంట్రో సీన్ షూటింగ్ కూడా జరిగిపోయిందని ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పుకొచ్చారు. అండ్ ఆ సీన్ వేరే లెవెల్ ఉండబోతుందని కూడా చెప్పారు. సో ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి. ఫ్యాక్ట్ నెంబర్ 15, మనలో చాలామంది లంచ్ బ్రేక్ తర్వాత ఆఫీస్లో చిన్నపాటి నాప్స్ వేస్తూ ఉంటారు. అయితే ఇలా నాప్స్ తీసుకోవడం చాలా కంపెనీస్లో అగెయిన్స్ట్ రూల్స్ అండ్ సీరియస్ విషయం కూడా. మేనేజర్ గాని చూశాడంటే ఇంకంతే పని. అయితే మీకు తెలుసా, జపాన్లో మాత్రం ఇనేమురి అంటే జాబ్స్ మధ్యలో నాప్స్ తీసుకోవడం కల్చరలీ యాక్సెప్టెడ్ అట. అంతేకాదు, ఇదొక సైన్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ కమిట్మెంట్గా కూడా చూస్తుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.